అండి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఉన్నతమైన ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని ప్రారంభ ప్రార్థనతో మేము ప్రారంభించుకొని తండ్రి కొన్ని పాటలు కూడా పాడుకొని ఈ సమయంలో కొద్ది నిమిషాలు ప్రభువా, నీవు మాకిచ్చినటువంటి ఈ పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో నుంచి కొన్ని విలువైనటువంటి సంగతులు ప్రభువా మేమందరం కలిసి ధ్యానించబోతూ ఉండగా మమ్మల్ని అందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా తండ్రి నీ మాటలు వినాలని ఎంతో ఆశతో ఆసక్తితో నీ పాద సన్నిధిలో కూర్చొని ఉండగా ప్రభువా, ఖాళీ హృదయాలతో ఉన్న మీ బిడ్డల హృదయాలను నీ వాక్యం అనే మాటలతో నింపుకోవడానికి మీరు సహాయం చేయండి. నిలబడిన నేనైతే నిష్ప్రయోజన దాసును ప్రభువా, ఏ జ్ఞానము లేనివాడిని నన్ను ఒప్పుకుంటున్నాను తండ్రి. దయచేసి నా జ్ఞానమును మీరు మరుగు చేసి నీ జ్ఞానముతో నింపి నీ వాక్శక్తిని మీరు నాకు అనుగ్రహించి సమయోచితమైన సందర్భానుసారమైన నీ పరిశుద్ధాత్మ నడిపింపు నాకు అనుగ్రహించి మీ ప్రియులుగా, మా ఆత్మీయ బిడ్డలుగా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా. ఒక మనుషుడితో మాట్లాడుడు వలన ఎవరు మారరు తండ్రి. నీవు మాట్లాడితే నీ బిడ్డల్లో మార్పు కలుగుతుంది. నీవు మాట్లాడితే నీ బిడ్డల హృదయాలు పశ్చాత్తాపంతో నిండిపోతాయి. నీవు మాట్లాడితే నీ బిడ్డలు తమ అవిధేయతలు నీ సన్నిధిలో ఒప్పుకొని విడిచిపెట్టుటకు అవకాశం ఉంటుంది. కనుక నీ బిడ్డలతో మీరే మాట్లాడమని, విత్తబడిన ప్రతి మాట మీ బిడ్డల హృదయాలలో మంచి నేలను పడిన విత్తనములు అవి మొలకలై, చెట్లై, మహావృక్షాలై తగిన కాలమందు ఫలమిచ్చేటటువంటి చెట్లుగా అవి 30దంతులుగా, 60దంతులుగా, 100అంతులుగా ఫలించి ఫలాలు కాయటకు సహాయం చేయమని క్రీస్తు యేసు వారి నామంలో నీ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మరొకసారి కూడి వచ్చిన దేవుని బిడ్డలైన మీ అందరికీ మనందరి రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో నా వందనాలు ప్రియులారా. దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుని దయను బట్టి ఈ పునరుద్ధాన ఆదివారము ఆరాధన కార్యక్రమాన్ని జరిగించుకోవడానికి దేవుడు తన కృపను మన ఎడల చూపించాడు. ప్రియులారా, ప్రతి పునరుద్ధాన ఆదివారం ఆరాధన కార్యక్రమంలో పరిశుద్ధ గ్రంథమైనటువంటి బైబిల్లో అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రికలో 5వ అధ్యాయము 22వ వాక్యములో ఉన్నటువంటి ఆత్మ ఫలములను కూర్చున్నటువంటి ధ్యానం మనం చేసుకుంటున్నాం. బాప్తిస్మం ద్వారా క్రీస్తును ధరించుకున్నటువంటి ప్రతి క్రైస్తవుడు, ప్రతి క్రైస్తవురాలు లేదా మారు మనసు పొందినటువంటి ప్రతి వ్యక్తి ఫలించవలసినటువంటి ఫలాలు, వాటిని ఆత్మఫలము అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథం తెరిచి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం ఒకసారి చదువుకుందాం. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వాక్యం. అయితే ఆత్మఫలము ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. అపోస్తలుడైనటువంటి పౌలు గారు గలతీ అనే ప్రాంతంలో లేదా గలతీ అనే పట్టణంలో ఉన్నటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఈ పత్రిక ఎవరికి రాస్తున్నాడమ్మా పౌలు గారు? క్రీస్తు యేసునందున్నటువంటి సంఘానికి, క్రీస్తు పవిత్రమైన, పరిశుద్ధమైన, నిర్దోషమైన రక్తము చేత కడగబడినటువంటి సంఘానికి రాస్తున్నటువంటి పత్రిక ఇది. ఓ గలతీలో ఉన్నటువంటి సంఘమా, ఆత్మ ఫలాలు మీరు ఫలించాలి. మారు మనసు పొందుకోవడం మాత్రమే కాదు, కానీ ఆ మారు మనసుకు తగినటువంటి ఫలాలు మీరు ఫలించాలి. అదే ఆత్మఫలము.
ఆ ఆత్మ ఫలములో ఇన్ని భాగాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా దేవుని లక్షణాలు. ఈ లక్షణాలన్నీ కూడా మీరు కలిగి ఉండాలని పౌలు గారు గలతీలో ఉన్న సంఘానికి చెప్తా ఉన్నాడు. ప్రియమైన దేవుని వల్ల దేవుని యొక్క మహాకృపను బట్టి, దేవుడి దయను బట్టి ఈ ఆత్మ ఫలమును గూర్చినటువంటి ఈ ఫలాలను గురించి ఒక్కొక్క ఆదివారము ఒక్కొక్క ఫలమును గురించి మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాం. ఒక వారము ప్రేమ అనే ఆత్మ ఫలమును గురించి మనం ధ్యానం చేసుకున్నాం. మరొక వారము సంతోషము అనేటటువంటి ఆత్మ ఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. మరొక వారం సమాధానం అనే ఆత్మ ఫలమును గురించి కూడా మనం ధ్యానం చేసుకున్నాం. ఇక ఈ వారం ప్రియులారా, 4వదిగా దీర్ఘశాంతము అనేటటువంటి ఆత్మ ఫలమును గురించినటువంటి ధ్యానం మనం చేసుకుందాం. ఏమండి, దీర్ఘశాంతము, ఆత్మ ఫలములలోని ఆంతర్యము అనే మన మెయిన్ టైటిల్లో దీర్ఘశాంతము అని పెట్టుకోండి. ఏంటమ్మా ఈరోజు మనం ధ్యానించబోయే ఆత్మఫలం ఏమిటి? దీర్ఘశాంతము. ఈ ఆత్మ ఫలములను గూర్చినటువంటి వివరణ అయిపోయిన తర్వాత ఎవరిని అడిగితే వాళ్ళు చెప్పేసేయాలి. చూడకుండా చదువుకున్న వాళ్ళు చెప్పాలి, చదువు లేని వాళ్ళు కూడా చెప్పాలి. వరుసన ఎన్ని వారాలు చెప్పామో ఎన్ని చెప్పామో అన్నీ చెప్పేసేయాలి. అప్పుడు మీకు కొన్ని బహుమానాలు ఉంటాయి. ఓకేనా? కొన్ని గిఫ్ట్లు ఉంటాయి మీకు. చూద్దాం ప్రియులారా, ఇంతకీ దీర్ఘశాంతము అనగా అర్థం ఏంటో చూద్దాం. దీర్ఘశాంతము అనగా అర్థం, దీనిని ఇంగ్లీష్లో ఏమన్నారంటే ప్రియమైన దేవుని వల్ల లాంగ్ సఫరింగ్ అన్నాడు. ఏమన్నాడు? లాంగ్ సఫరింగ్ అన్నాడు ఇంగ్లీష్లో. తెలుగులో దీర్ఘశాంతము అంటారు. అయితే ప్రియులారా, దీర్ఘశాంతము లేదా శాంతము అనేటటువంటి ఈ మాటకు ఉన్నటువంటి అర్థం ఏంటని మనం ఆలోచన చేస్తే, 1 నెమ్మదని వస్తుంది, 2 సహనం అని వస్తుంది, 3 ప్రియులారా ఓర్పు కలిగి ఉండడం అని కూడా వచ్చింది అన్నమాట. అంటే మరి దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే శాంతము ఇంకొంచెం ఎక్కువగా ఉందని అర్థం. దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటి? నెమ్మది, సహనం, ఓర్పు, శాంతం. అర్థమవుతుందమ్మా? దీర్ఘశాంతం అంటే దీర్ఘశాంతం అంటే ప్రియులారా ఇంకొంచెం ఎక్కువగా ఉందని, ఎక్కువగా నెమ్మదిగా ఉంటాడని, ఎక్కువ సహనం కలిగి ఉంటాడని, ఎక్కువ ఓర్పు కలిగి ఉంటాడని అర్థం అన్నమాట. దీర్ఘశాంతము అనే ఈ మాటకి మీనింగ్ అర్థమవుతుందా? చెప్పండి. దీర్ఘశాంతం అనగా అర్థం ఏంటి? నెమ్మది, సహనం, ఓర్పు. అంటే దీర్ఘశాంతం అంటే అర్థం ఏంటంటే ఎక్కువగా నెమ్మదిగా ఉంటాడని అర్థం, ఎక్కువగా నెమ్మదిగా సహనం కలిగి ఉంటాడని అర్థం, ఎక్కువగా ప్రియులారా ఓర్పు కలిగి ఉంటాడని అర్థాలు వస్తాయి ప్రేమ దేవుని వల్ల. కాబట్టి ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉండాలి? ఏమండి, ఎందుకు మనం దీర్ఘశాంతం కలిగి ఉండాలని దేవుడు అంటున్నాడు అని ఆలోచన చేసినప్పుడు, దేవుడు అంటాడు బైబిల్ గ్రంథంలో, అయ్యా నేను పరిశుద్ధుండ్రా, మీరు కూడా పరిశుద్ధులుగా ఉండండి అంటాడు. నేను మంచివాడను కాబట్టి మీరు కూడా మంచివారుగా ఉండండి అంటాడు. నేను న్యాయవంతుడిని కాబట్టి మీరు కూడా న్యాయం కలిగి బ్రతకండి అంటాడు. నేను యథార్థవంతుడును కాబట్టి మీరు కూడా యథార్థవంతులుగా ఉండండి అంటాడు దేవుడు. నేను దీర్ఘశాంతం గలవాడిని కాబట్టి నా పిల్లలైనటువంటి మీరందరూ కూడా ఇదిగో నేను కలిగి ఉన్నటువంటి ఈ శ్రేష్టమైనటువంటి ఈ దీర్ఘశాంతం అనే లక్షణాన్ని నేను కలిగి ఉన్నాను కాబట్టి నా పిల్లలని చెప్పుకుంటున్నటువంటి మీరు కూడా, బాప్తీసం ద్వారా క్రీస్తును ధరించుకున్న క్రైస్తవులని చెప్పుకుంటున్నటువంటి మీరు కూడా ఈ దీర్ఘశాంతం అనే లక్షణాన్ని మీరు కలిగి ఉండాలి నాయన అంటున్నాడు దేవుడు. ఏమండి, దేవుడు మనల్ని దీర్ఘశాంతము కలిగి ఉండమని ఎందుకు అంటున్నాడంటే, నాయన నేను ఎంతో దీర్ఘశాంతం కలిగిన వాడనరా, కాబట్టి మీరందరూ కూడా ఇదిగో నేను కలిగి ఉన్నటువంటి ఈ దీర్ఘశాంతం అనే లక్షణాన్ని మీరు కూడా కలిగి ఉండండి అని అంటున్నాడు దేవుడు. ఏమండి, ఈ దీర్ఘశాంతము ప్రియులారా మనం కూడా కలిగి ఉండమని దేవుడు మాట్లాడుతున్నాడు. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఈ దీర్ఘశాంతం అనే
ఈ దైవ లక్షణాన్ని, ఈ దీర్ఘశాంతం అనే ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఈ దీర్ఘశాంతం అనేటటువంటి ఈ ఆత్మఫలము లేదా ఈ లక్షణం అనేది మనలో ఎంతవరకు ఉంది అనేది మనలో మనం పరిశీలన చేసుకుందాం ప్రియులారా. ఈ వాక్యం అయిపోగానే చివరిలో మీకు అర్థమైపోతుంది ఇంతకు నాలో దీర్ఘశాంతం ఉందా లేదా అనేది. ఏమండి, ఒకసారి కీర్తనల గ్రంథము 103వ కీర్తన 8వ వచనం ఒకసారి చదువుదాం చూడండి. మనల్ని దీర్ఘశాంతం కలిగి ఉండండి అన్నాడు దేవుడు. అయితే ఆయనలో దీర్ఘశాంతం ఉందా లేదా అనేది మనం చూద్దాం. చూడండి, అసలు ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడా లేదా అని చూద్దాం. కీర్తన గ్రంథము 103వ సంకీర్తన 8వ వచనం. అందరూ బైబిల్ తెచ్చుకున్నారా? అందరూ డైరీలు తెచ్చుకున్నారా? చెప్పే ప్రతి పుస్తకాన్ని మీరు తెరవాలి, ప్రతి అధ్యాయాన్ని మీరు చూడాలి, ప్రతి రిఫరెన్స్ మీ కన్నులు చూడాలి, ప్రతి వచనాన్ని మీరు చక్కగా మీరు రాసుకోవాలి. లేకపోతే నేను బైబిల్లో లేని వాక్యాన్ని మీకు చెప్పినప్పుడు మీరు అదే నిజమని నమ్మితే మోసపోతారు. అర్థమవుతుంది కదమ్మా? చదవండి, ఇప్పుడు చదవండి. దేవుడు దయా దాక్షిణ్యపూర్ణుడు అంట. చూడండి ప్రియులారా, ఈ 103వ కీర్తనలో 8వ వచనంలో రాయబడుతున్నటువంటి మాట ఏంటంటే, దేవుడు ఎలాంటి వాడయ్యా, దేవునికి ఉన్న ఆ లక్షణం, ఆ క్యారెక్టర్ ఏంటని మనం ఆలోచన చేస్తే మొదటిగా దేవుడు దయా దాక్షిణ్యపూర్ణుడు అని రాయబడింది. తర్వాత దీర్ఘశాంతుడు ఉందమ్మా, మాట ఉందా బైబిల్లో? దేవుడు నిన్ను నన్ను మనందరినీ కూడా ఎలా ఉండమని కోరుకుంటున్నాడంటే దీర్ఘశాంతము కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు ఆయన. మరి మనల్ని దీర్ఘశాంతం కలిగి ఉండాలని కోరుకుంటున్నటువంటి దేవునిలో ఈ దీర్ఘశాంతం అనే ఈ లక్షణం ఉందా అని మనం బైబిల్ని అడిగినప్పుడు బైబిల్ చెబుతుంది దేవుడు దయాదాక్షిణ్య పూర్ణుడు మాత్రమే కాదు కానీ ఆయన దీర్ఘశాంతుడు అని బైబిల్లో రాయబడింది. ఎవరమ్మా దేవుడు? ఎవరమ్మా? ఈరోజు నీవు నేను ప్రపంచంలో అనేక మంది నమ్ముకొని వెంబడిస్తున్నటువంటి దేవుడు ఆయన దీర్ఘశాంతుడు. దీర్ఘశాంతం అనగా అర్థం ఏంటి? నెమ్మది, సహనం, ఓర్పు కలిగి ఉండడం. దీర్ఘశాంతం అనే పదానికి ప్రియులారా ఎక్కువగా నెమ్మది కలిగి ఉంటాడండి, ఎక్కువగా సహనం కలిగి ఉంటుందండి, ఎక్కువగా ఓర్పు కలిగి ఉంటారండి అంటారు కదా. కాబట్టి దేవుడు అనగానే ఆయనలో ఉన్నటువంటి ఒక శ్రేష్టమైనటువంటి లక్షణం ఇదిగో దీర్ఘశాంతం అనేటటువంటి ఈ లక్షణం. ఏమండి, దేవుడు అంట దీర్ఘశాంతం కలిగిన వాడంట. దేవుడు చాలా నెమ్మది కలిగిన వాడంట. దేవుడు చాలా సహనము కలిగిన వాడంట. దేవుడు చాలా ఓర్పు కలిగిన వాడంట. ప్రియమైన దేవుని వల్లరా మీకు ఒక విషయం చెప్పనా? ఈరోజు దేవునిలో ఈ దీర్ఘశాంతం అనే ఈ లక్షణం లేకపోతే, దేవుడు చాలా వరకు ఆయన నెమ్మదిగా లేకపోతే, దేవుడు చాలా వరకు ఆయన సహనం కలిగి లేకపోతే, దేవుడు చాలా వరకు ఆయన ఓర్పు కలిగి లేకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోండి, భూమి మీద జీవముతో బ్రతికేవాడు ఒక్కడున్నాడు. దేవునిలో మాత్రం ఈ దీర్ఘశాంతం అనే లక్షణం లేకపోతే, దేవునిలో ఈ నెమ్మది అనే లక్షణం లేకపోతే, దేవునిలో ఈ సహనం అనే లక్షణం లేకపోతే, దేవునిలో ఈ ఓర్పు అనే లక్షణం లేకపోతే, భూమి మీద జీవముతో చెలించే జీవరాశి జీవముతో ఒక్కటి కూడా బ్రతికుండదు. గుర్తుపెట్టుకోండి. ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన నెమ్మది కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన సహనం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఎంతో ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు భూమి మీద మానవ మనుగడ అనేది కొనసాగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి, అర్థం చేసుకోవాలి. అప్పుడప్పుడు ప్రియులారా మన ఇంట్లో ఉన్నటువంటి ఇద్దరు బిడ్డలని మనం భరించలేక, వాళ్ళు చేస్తే చేష్టలను మనం భరించలేక, వాళ్ళు చేసేటటువంటి పనులను మనం భరించలేక, అయ్యో నేను భరించలేకపోతున్నా అంటాం. అయ్యో నేను సహనాన్ని కోల్పోతున్నాను, నా పిల్లలు నా సహనాన్ని పరీక్షిస్తున్నారు, వీరి వల్ల నాకు నెమ్మది లేకుండా పోతుంది, నా ఓర్పుని నేను కోల్పోతున్నాను అంటాం కదా మనం. అప్పుడప్పుడు ఒక ఇద్దరు పిల్లల్ని భరించలేకపోతున్నాం అంటారు. అమ్మ వింటున్నారా? ఒక ఇద్దరు పిల్లల్ని నీవు నేను మనం భరించలేమని చెప్పుకుంటున్నామే. ప్రపంచంలో 800 కోట్ల మంది పిల్లలు ఉన్నారు దేవుడికి. ఏమండి?
ప్రపంచవ్యాప్తంగా ఈ ఆరిన నేల మీద దేవుని పిల్లలు అనబడిన వారు 850 కోట్ల మంది ప్రజలు ఉన్నారు కదా పిల్లలు. ఒక ఇంట్లో ఒక ఇద్దరు పిల్లల బాధే మనం భరించలేకపోతున్నాం. నెమ్మది లేకుండా అసహనానికి గురైపోతున్నాం, ఓర్పును కోల్పోతున్నాం మనం. అలాంటిది 800 మంది లేదా 800 కోట్ల మంది ప్రజల్ని ఎట్లా భరిస్తున్నాడు అనుకుంటున్నారు మీరు? చెప్పండి. ఎలా భరించగలుగుతున్నాడు దేవుడు? అదే ఆయనలో ఉన్నటువంటి ఆ నెమ్మది, అదే ఆయనలో ఉన్నటువంటి ఆ సహనం, అదే ఆయనలో ఉన్నటువంటి ఆ ఓర్పు, అదే ఆయనలో ఉన్నటువంటి ఇదిగో దీర్ఘశాంతము. అమ్మా, దేవుడు అనగానే ఆయన దీర్ఘశాంతుడు. ఎవరు చెప్పండి? దేవుడు అనగానే ఆయన దీర్ఘశాంతుడు. ఆయనలో ఈ దీర్ఘశాంతం లేదంటే ఈరోజు నువ్వు నేను అనబడినటువంటి వారం ఈరోజు సజీవులంగా భూమి మీద ఉండేవాళ్ళం కాదు, ఎప్పుడో మట్టిలోకి వెళ్ళిపోయే వాళ్ళం మనం చేసేటటువంటి కార్యక్రమాలను బట్టి. ఆయన శాంతం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన సహనం కలిగి ఉన్నాడు కాబట్టి, ఆయన ఓర్పు కలిగి ఉన్నాడు కాబట్టి ఈరోజు మనం అందరం సజీవులుగా ఉండగలుగుతున్నాం. కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని ప్రజలారా, దేవుడు అనగానే ఆయన దీర్ఘశాంతము కలిగిన వాడు అన్నాడు. కాబట్టి దేవుని పిల్లలం కూడా మనమందరం కూడా ఆయనకున్నటువంటి ఈ లక్షణాన్ని మనం కూడా కలిగి జీవించాలి. ఈ లక్షణం మనలో కూడా ఉండాలి. ఈ నెమ్మది, ఈ సహనం, ఈ ఓర్పు, ఈ దీర్ఘశాంతం మనలో ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలని, ఆ ఫలాన్ని మనం ఫలించి ఆయనకి ఇవ్వాలని మన యొద్ద నుంచి ప్రియులారా ఇదిగో ఈ దీర్ఘశాంతం అనేటటువంటి ఈ ఫలాన్ని ఆయన కోరుకుంటున్నాడు. మరి ఈ దీర్ఘశాంతం అనే ఫలాన్ని దేవుడికి మనం ఇవ్వగలుగుతున్నామా? ఈ దీర్ఘశాంతం అనేటటువంటి ఈ ఫలము మనలో ఎంతవరకు ఉంది? ఎవరిలో ఉంది? ఏ వ్యక్తిలో ఉంది? ఈ దీర్ఘశాంతం అనేటటువంటి ఫలం అనేది మనలో మనం ఎవరికి వారంగా వ్యక్తిగతంగా పరిశీలన చేసుకోవాలి. కొంతమంది వాక్యం చెప్పేటప్పుడు తమ గురించి తాము ఆలోచించుకోకుండా ప్రక్కనున్న వారి వైపు చూస్తూ ఉంటారు. ఎందుకో నాకు అర్థం కాదు, అప్పుడప్పుడు ఆలోచన చేస్తాను. అంటే ఏ గొడవలు పెట్టడానికి మధ్యలో నీ గురించే చెప్తున్నాడు అనుకోవటానిక? అలా వాక్యం వినవాకండి. వాక్యం చెప్తున్నప్పుడు దేవుడు డైరెక్ట్గా నాతోనే మాట్లాడుతున్నాడు. నాలో లోపం ఉంటే నేను దిద్దుకోవాలనే ఆలోచనతో వాక్యం వినాలి. ఒకసారి దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని ఘనమైన నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నీలో ఉన్న లోపాన్ని ఆయన చూపిస్తున్నప్పుడు సరిచేసుకోవాలి. ఏమండి, నిజంగా నన్ను గద్దించి నన్ను ఖండించి నాకు బుద్ధి చెప్పే సేవకులు ఎక్కడ దొరుకుతారని వెతుక్కుంటాను నేను. అలా వాక్యం చెప్పేవాళ్ళు నాకు కావాలి. నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం, నీతిమంతులు నన్ను హెచ్చరించుట, నీతిమంతులు నన్ను గద్దించుట నాకు తైలాభిషేకం అన్నాడు ఒక మహారాజు గారు, ఆయనే దావీదు గారు. ఏమండి, కాబట్టి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని ప్రజలారా, ప్రియ దేవుని సంగమా, దేవుడు దీర్ఘశాంతుడు. ఆయన పిల్లలమని చెప్పుకుంటున్న మనం కూడా ఆ దీర్ఘశాంతమనే ఈ దైవ లక్షణాన్ని మనం అందరం కలిగి జీవించాలి. ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించి దేవుడికి మనం ఇచ్చేవారుగా ఉండాలి. ఆ ఫలాన్ని మన యొద్ద నుంచి ఆయన కోరుకుంటున్నాడు. ఆ ఫలాన్ని మనం ఆయనకి ఇవ్వగలమా? ఆ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా అనేది ఎవరికి వారంగా ఈరోజు వాక్యం ద్వారా పరిశీలన చేసుకుందాం. ప్రియులరా, దేవుడు దీర్ఘశాంతుడు అనగడానికి బైబిల్లో ఎన్నో బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి తెలుసా మీకు? బైబిల్లో దేవుడు దీర్ఘశాంతుడు అనడానికి, దేవుడు చాలా నెమ్మదస్తుడు, దేవుడు చాలా సహనం కలిగిన వాడు, దేవుడు చాలా ఓర్పు గలవాడని చెప్పడానికి బైబిల్లో ఎన్నో సందర్భాలు ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ఒక సందర్భాన్ని మీకు చెప్తాను ప్రియులారా. అది ఇశ్రాయేలీని గురించినటువంటి సందర్భం. ఒకానొక సమయంలో ఐగుప్తులో ఈ ఇశ్రాయేలీయులు అనబడిన వారందరూ కూడా ప్రియులారా 400 సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు కదా. వారు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు ఆ బానిసత్వాన్ని వారు భరించలేక పరలోకమందున్న తండ్రికి మోకాళ్ళలోని వారు నిట్టూర్పులు విడిచినప్పుడు, వారు కన్నీళ్లు కార్చినప్పుడు ఆయన చూసి ఆ ఐగుప్తి బానిసత్వం నుంచి వారిని విడిపించడానికి ఒక మహానాయకుడైనటువంటి మోషే గారిని నియమించుకొని ఆ ఐగుప్తునికి పంపించి ఎన్నో అద్భుతమైన ఆశ్చర్యకరమైన సూచక క్రియలను అక్కడ జరిగించేసి తన ప్రజలందరినీ కూడా ఐగుప్తి బానిసత్వం నుంచి బయటికి తీసుకొచ్చాడు. బయటికి తీసుకొచ్చిన తర్వాత ప్రియమైన దేవుని వల్లరా, దేవుని ప్రజలైనటువంటి ఈ ఇశ్రాయేలు జనాంగం లక్షలాది మంది ప్రజలందరూ కూడా ప్రియులారా రక్షించినటువంటి దేవుణ్ణి మరిచిపోయి
కృతజ్ఞతాస్తుతులు కూడా చెల్లించకుండా పలుమార్లు దేవుని కంట కన్నీరు రప్పించడమే కాకుండా పలుమార్లు దేవుని మీద విసుక్కున్నారంట, పలుమార్లు దేవుని మీద సొనుక్కున్నారంట, పలుమార్లు దేవుని మీద గొనుక్కున్నారంట. ఏమండి? అప్పుడు దేవునికి కోపం వచ్చేసింది చాలా వరకు. ఎవరు కోపం వచ్చిందమ్మా? దేవునికి ఏమొచ్చింది? ఇశ్రాయేలు చేసే కార్యక్రమాలను బట్టి దేవుడికి ఏమొచ్చింది? కోపం వచ్చిందా? ఇదేంటి, దేవుడు దీర్ఘశాంతుడు కదా, ఆయన కోపం రావటం ఏంటి? ఇప్పుడే మనం చదువుకున్నాం, దేవుడు దీర్ఘశాంతుడు అని చదువుకున్నాం కదా. మరి ఇశ్రాయేలు చేసేటటువంటి ఆ పనికి ఆయనకి ఏమొచ్చింది? కోపం వచ్చింది. ఆయన కోపం వాళ్ళ మీద రౌలుకుంది. ఒక్క దెబ్బతో అందరిని లేపేయాలనే ఆలోచన కూడా ఆయనకు వచ్చింది. ఏమండి, వినాలి జాగ్రత్తగా. ఒక దెబ్బతో ఇశ్రాయేలు అందరిని కూడా లేపేయాలనేటటువంటి కోపం ఆయనకు వచ్చింది. చాలామంది ఏమంటారంటే, ఈ వ్యక్తికి కూడా కోపం వచ్చేటట్టు చేశారంటే, ఈ మనిషికి కూడా కోపం వచ్చేటట్టు చేశారంటే వాళ్ళు ఎలాంటి పనులు చేసి ఉంటారో మనకు అర్థమైపోద్దిరా అంటారు చాలామంది. అంటే అర్థం ఏంటి? ఈ వ్యక్తి చాలా నెమ్మదస్తుడని, ఈ వ్యక్తి చాలా సహనం కలిగిన వాడని, ఈ వ్యక్తి చాలా ఓర్పు కలిగిన వాడని, ఈ వ్యక్తి దీర్ఘశాంతం కలిగిన వాడని తెలిసినప్పుడు ప్రియులారా, ఆ వ్యక్తికే కోపం వచ్చిందంటే ఎదుట ఉన్నటువంటి వ్యక్తులు ఆయనకి ఎంత కోపం తెప్పిస్తే ఆ కోపం వచ్చిందో మనకు అర్థం కావాలి. దేవుడు దీర్ఘశాంతుడే, దేవుడు నెమ్మది గలవాడే, దేవుడు సహనం కలిగిన వాడే, దేవుడు ఓర్పు కలిగిన వాడే. కానీ ఆ రోజు ఇశ్రాయేలీయులు చేసినటువంటి పనులను బట్టి దేవుడు కోపపడ్డాడు వారి మీద. అర్థమవుతుంది కదమ్మా? దేవుడు కోపపడ్డాడు. మరొక సందర్భాన్ని మనం చూసినప్పుడు ప్రియులరా, నోవా గారి యొక్క కాలంలో, ఆ నోవా కాలం యొక్క కూర్చున్నటువంటి సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు భూమి మీద ఉన్న మనుషులందరినీ దేవుడు చూశాడంట. చూసినప్పుడు ఆయన దృష్టిలో ఎవరు నీతిమంతుడిగా కనపడ్డారు చెప్పండి? నోవాహు ఒక్కడ మాత్రమే దేవుని దృష్టిలో నీతిమంతుడిగా కనపడ్డాడంట ఆ కాలంలో. ఈ కాలంలో నాకు తెలిసి ఇంకా అసలు ఆ ఒక్క నీతిమంతుడు కూడా ఉండడేమో అనిపిస్తుంది నాకు. అందరూ ఒకరినొకరు మోసం చేసుకునే వాళ్ళే తయారైపోయారు. ఒకరి జీవితాల గురించి ఒకళ్ళు పాడు చేసుకునే వాళ్ళుగా తయారైపోయారు. ఏమండి? ఆ తరములోనే ఒకే ఒక్కడు దేవుని దృష్టికి నీతిమంతుడిగా అగపడ్డాడంట. నోవాహు, నీవే నా ఎదుట నీతిమంతుడిగా అగపడుచున్నావు కనుక నీ కొరకు ఒక వాడని సిద్ధం చేసుకో. ఏమండి? అంటే దేవుడు ప్రపంచంలో ఉన్న ప్రజలందరినీ చూసినప్పుడు ప్రియులరా, ఆయన దృష్టికి నీతిమంతుడిగా ఒకే ఒక్కడు కనబడ్డాడు, ఆయన నోవాహు. ఏమండి? ఆ తరములో ఉన్నటువంటి మనుషులందరూ ఎలా ఉన్నారని మనం చదువుకుంటాం బైబిల్లో. నోవాహు దినములలో మనుషులు ఎలా ఉన్నారంట? తినుచు, త్రాగుచు, పెళ్లికి ఇచ్చుచు, పెళ్లి చేసుకొనుచు, నారు నాటుచు, నారు అమ్ముచు, కొనుచు, ఇల్లు కట్టుచు, క్రయ విక్రయాలు చేస్తూ ఉన్నారంట. దేవుని మర్చిపోయి ఆ నోవాహు జలప్రళయంలో. అలాంటి సమయంలో దేవుడు ప్రియులారు వారందరిని చూసినప్పుడంట దేవుడు వారి పట్ల ఎంతో దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని బైబిల్లో మనం చదువుకుంటాం. ఏమంటే ఒకసారి బైబిల్ తెరవండి. పేతురు గారు రాసిన తన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19వ వచనం. 100 సంవత్సరాలు చెప్పించాడు వాళ్ళకి మారుతారేమోనని. 100 సంవత్సరాలు వినిపించాడు. అమ్మ, ఒక విషయం మీకు చెప్తున్న, జీవితకాలం గుర్తుపెట్టుకోండి. దేవుడు ఏ వ్యక్తిని కూడా త్వరగా ఈ లోకంలో నుంచి తీసేయడు. ముందు ఏం చేస్తాడంటే, ముందు దేవుని సేవకుల నోట నుంచి మంచి మంచి మాటలు చెప్పిస్తాడు. చెప్పినా కూడా వినపోయాడు అనుకోండి, చూస్తాడు 100 సార్లు గద్దించిన నువ్వు మారనేవాడు మరీ తిరుగు లేకుండా ఇక ఈ భూమి మీద నుంచే లేకుండా చేసేస్తాడు దేవుడు అతన్ని. ఆ రోజు అదే జరిగింది. నోవా గారి జలప్రళయంలో మనుషులందరూ తమ తమ మార్గములను చెరిపి వేసుకొని సర్వ శరీరులు ప్రియులారా దేవుని దృష్టికి ఘోరమైనటువంటి పాపం చేస్తున్నప్పుడు, ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు వారందరినీ భూమి మీద లేకుండా తుడిచివేద్దాం అనుకున్నాడు. కానీ దేవుడు దీర్ఘశాంతం కలవాడై ఏం చేశాడయ్యా అంటే మనం ఆలోచన చేసినప్పుడు అక్కడ చదవండి. 3వ అధ్యాయము పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వాక్యం. మా పిల్లల్ని బయటికి తీసుకుని వెళ్ళండి స్టేజ్ మీద కాసేపు. చూడండి, పేతురు గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 19వ వచనం. దేవుడు, చదవండి, దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచున్నప్పుడు అన్నాడు. చూడండి,
దేవుని దీర్ఘశాంతం అంట నోవాహు గారి యొక్క జల కాలంలో ఉన్నటువంటి ప్రజలను ఏం చేసింది అంటే దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెడుతుందంటే ఎన్ని సంవత్సరాలు కనిపెట్టింది? ఎన్ని సంవత్సరాలు కనిపెట్టింది మారతారని? 120 సంవత్సరాలు దేవుని దీర్ఘశాంతం కనిపెట్టింది. ఈరోజు మారతారేమో, ఈ వారం మారతారేమో, ఈ నెలలో మారతారేమో, ఈ సంవత్సరంలో మారతారేమో, మరో సంవత్సరంలో మారతాడేమో అని చెప్పేసి ప్రియులారా ఇంచుమించుగా 100 సంవత్సరాలు దేవుడు దీర్ఘశాంతాన్ని కనపరిచాడు. తెలుసా మీకు? ఒక మనిషిని ఆయన హతం చేసుకోవడం ఆయనకి ఇష్టం కాదు. ఆ మనిషి ఎలాగైనా మారాలనేదే దేవుని ఇష్టం. దుష్టుడు తన దుష్టత్వం చేత మరణించడం నాకేమైనా సంతోషం కలుగు చేస్తుంది అంటాడు ఎజ్కేల్ గ్రంథంలో. ఆ దుష్టుడు కూడా మారు మనసు పొంది నీతిమంతుడిగా తీర్చబడమే నాకు సంతోషం కాదా, నాకు ఆనందం కాదా అంటాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవా గారి జలప్రలయం సర్వశరీరులు తమ మార్గమును చెరిపివేసుకొని ఉన్నప్పుడు ప్రియులారా, వారిని హంతం చేయాలనుకున్నప్పుడు, ఆలోచన కలిగినప్పుడు దేవుడు తన దీర్ఘశాంతముతో 100 సంవత్సరాలు భరించాడు. ఆనాడున్నటువంటి ప్రజలకు 100 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. దేవుని బిడ్డ అయినటువంటి నోవాకు భార్య, నోవా కోడండ్రు, నోవా కుమారులు లేచారు. ఆ మహా ఓడ నిర్మాణంలో నిమగ్నం అయిపోయారు పనిలో. అనేకులకు చెప్తున్నారు, నాయన మారు మనసు పొందండి అయ్యా, నాయన మీ పాపాలు ఒప్పుకోండి అయ్యా, నాయన మీ పాపాలు విడిచిపెట్టండి నాయన. 40 దినాలు 40 పగళ్ళు, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైనటువంటి వర్షము కురవబోతుంది. భూమి మీద సర్వశరీరులు జీవముతో చెలించే ప్రతిదీ కూడా జల సమాధి కాబడబోతుంది. దయచేసి మారండి అయ్యా అని 100 సంవత్సరాలు చెప్పాడు. ఎన్ని సంవత్సరాలు చెప్పాడమ్మా? దయచేసి చెప్పండి, ఎన్ని సంవత్సరాలు? 100 years చెప్పాడు దేవుడు. ఎందుకు చెప్పాలి 100 సంవత్సరాలు? ఎందుకు చెప్పాలి? ఆయన దీర్ఘశాంతం కలవాడు, ఆయన ఎంతో నెమ్మది గలవాడు, ఆయన ఎంతో సహనం కలిగిన దేవుడు ప్రియులారా, ఆయన ఎంతో ఓర్పు కలిగిన దేవుడు. కాబట్టే 100 సంవత్సరాల అవకాశం ఇచ్చాడు. మరి ఎవరైనా మారేరా? ఎవరైనా దేవుని వాక్యానికి లోబడ్డారా? ఎవరైనా తమ మనసులను మార్చుకున్నారా? తమ మార్గములను సరిచేసుకున్నారంటే ఎవ్వడు మారలా. మారినట్టుగానే వేషధారణలో ఉన్నారు. కానీ చివరికి ప్రియులారా, దేవుని యొక్క కోపము, దేవుని యొక్క ఉగ్రత వారి మీద రగులు కొనగానే జల సమాధి అయిపోయారు అందరు కూడా. అంటే మీకు ఈ సందర్భాన్ని మీకు ఎందుకు చెబుతున్నానంటే ప్రియులారా, దేవుడు దీర్ఘశాంతుడు అనడానికి ఇదిగో ఈ సందర్భాలు మీకు తెలియజేస్తున్నాను. ఇశ్రాయేలును గురించినటువంటి సందర్భం ఎంత దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. నోవా గారి జలప్రలయములో ఆ ప్రజలు చేస్తున్నటువంటి తప్పుడు కార్యక్రమాలను బట్టి 100 సంవత్సరాలు ఆయన దీర్ఘశాంతాన్ని కలిగి జీవించాడు. కాబట్టి మనం ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉండాలంటే ఆయన దీర్ఘశాంతంతో ఉన్నాడు కాబట్టి ప్రియులారా, మనమందరం కూడా ఇదిగో దేవుడు కలిగి ఉన్న ఈ దీర్ఘశాంతం అనే లక్షణాన్ని మనం అందరం కలిగి ఉండాలి. చెప్పాను కదా, దేవుడికి ఈ దీర్ఘశాంతం అనే లక్షణం లేకపోతే ఈరోజు మనం ఈ భూమి మీద ఉండేవాళ్ళమే కాదు. ఇది గుర్తుపెట్టుకోవాలి, మనసులో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. ఏమండి, దీర్ఘశాంతం ఉంది కనుకే మనం కూడా ఈరోజు జీవంతో చెల్లిస్తూ ఉన్నాం. అయితే ప్రియులారా, దేవుడు ఎందుకు దీర్ఘశాంతం గలవాడుగా ఉన్నాడు? దేవుని దీర్ఘశాంతం ఎందుకని మనం ఆలోచన చేసినప్పుడు ఒకే ఒక కారణం. దేవుడు ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు, అసలు దేవునికి దీర్ఘశాంతం ఎందుకు అని మనం ఆలోచన చేసినప్పుడు ప్రియులారా, మనుషుల మార్పు కోసమే దేవునికి దీర్ఘశాంతం. అమ్మ వింటున్నారా? పరలోకమందు ఉన్నటువంటి దేవునికి దీర్ఘశాంతం ఎందుకు, అసలు ఆయన ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని మనం ఆలోచన చేసినప్పుడు మనుషులు మార్పు కోసమే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడని బైబిల్లో ఉంది. నా పిల్లలు ఈ రోజైనా మారుతారేమో, ఈ రోజైనా భయభక్తులు కలిగి జీవిస్తారేమో, ఈ రోజైనా తమ మార్గములను సరి చేసుకుంటారేమో, ఈ రోజైనా నా యొద్దకు వస్తారేమోనని దేవుడు ప్రియులారా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. దేవునికి దీర్ఘశాంతం ఎందుకంటే మన మార్పు కోసమే దేవునికి దీర్ఘశాంతం. మనం మారాలనే దేవుడు దీర్ఘశాంతంగా ఉన్నాడు. ఆయన కాదు అనుకుంటే ఒకసారి ఇశ్రాయేలు అందరిని లేపేయగలడు. ఆయన కాదు అనుకుంటే జలప్రలయంలో నోవాహును కూడా లేపేయగలడు ఆయన. కానీ ఆయన చాలా నెమ్మదస్తుడు కాబట్టి, ఆయన సహనం కలిగిన వాడు కాబట్టి, ఆయన ఓర్పు కలిగిన వాడు కాబట్టి, ఆయన దీర్ఘశాంతం కలిగిన వాడు కాబట్టి ప్రియులారా, మనందరిలో తన దీర్ఘశాంతాన్ని ఇంకనూ కనపరుస్తున్నాడు దేవుడు. వింటున్నారమ్మా? అందరికి అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం చెల్లిద్దాం ఒకసారి గట్టిగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మారు మనసు పొందిన మనం అందరం
బాప్తిస్మం ద్వారా క్రీస్తుని ధరించుకున్న క్రైస్తవులమని చెప్పుకుంటాం మనం అందరం. ఫలించవలసినటువంటి ఫలాలలో మరొక ఫలమే దీర్ఘశాంతం అనే ఈ ఫలాన్ని మనం ఫలించాలి. అది దేవునికి మనం ఇచ్చే వరంగా ఉండాలి. ఆ ఫలాన్ని బట్టి దేవుడు మహిమపరచబడాలి. మనము ఈ ఫలముల ద్వారా బహుగా ఫలించడం ద్వారా మన పరలోకమందున తండ్రి ఏం చేయబడతాడంట? మహిమపరచబడతాడని చదువుకున్నాం కదా. ఆయనకు మహిమ రావాలంటే నీవు నేను మనం అందరం ఈ దీర్ఘశాంతం అనే ఫలాన్ని ఫలించాలి. ఈ ఫలాన్ని మనం ఫలించినప్పుడు ప్రియులారా దేవునికి మహిమ వస్తుంది. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం ఒకసారి చదువుదాం. అసలు దేవునికి దీర్ఘశాంతం ఎందుకు, ఆయన ఎందుకు దీర్ఘశాంతం కలిగి ఉండాలనే దానికి ఆన్సర్ మనం చదువుకుందాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 9వ వాక్యం. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గురించి ఆలస్యము చేయువాడు కాడు గాని, చూడండి ప్రియులారా, ఎవడును నశింపవలెనని దేవుడు కోరుకోక అందరూ అంతటా మారు మనసు పొందవలెనని దేవుడు మనుష్యుల ఎడల దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. గట్టిగా క్లాస్ కొట్టి దేవుని స్తోత్రం చెల్లిద్దాం. ఎవడు కూడా నశించిపోవటం దేవునికి ఇష్టం లేదు. ఎవడు కూడా నశించి నరకానికి పోవడానికి ఇష్టం లేదు. కాబట్టి ప్రియులారా అందరూ అంతటా మారు మనసు పొందవలనని దేవుడు దీర్ఘశాంతంతో ఉన్నాడంట. దేవునికి దీర్ఘశాంతం ఎందుకు చెప్పండి? ఇప్పుడు మనుషుల మార్పు కోసమే దేవుడు దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు. ఒకడో ఇద్దరు మారాలని కాదు, ప్రపంచంలో ఉన్న మనుష్యులందరూ మార్పు చెందాలని, మనసులు మార్చుకోవాలని దేవుడు ఇంకా దీర్ఘశాంతం కలిగి ఉన్నాడంట. ప్రేమ దేవుని వల్లరా ఏమండి, దేవుడు దీర్ఘశాంత గలవాడు అనడానికి కొన్ని రిఫరెన్స్లు ఇస్తాను, చక్కగా రాసుకోండి త్వరగా. దేవుడు దీర్ఘశాంతం గలవాడు అనడానికి పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 66 పుస్తకాల్లో కొన్ని విషయాలు, కొన్ని రిఫరెన్స్లు మీకు ఇస్తాను, త్వరగా రాసుకోండి. మొదటిగా నిర్గమకాండం 36:6 వచనం ఒకసారి చదవండి ఎవరైనా త్వరగా. నిర్గమకాండము 36వ అధ్యాయము 6వ వచనం. నిర్గమకాండము 36వ అధ్యాయము 6వ వచనం. దేవుడు దీర్ఘశాంతుడు అనడానికి రెఫరెన్స్లు చదువమ్మ. మోషే ఆ పని అంతయు చేయనట్లు దాని కొరకు వారు తెప్పించిన సామాగ్రి చాలినది, అది అత్యధికమైనది కనుక ప్రజలు తీసుకొని వచ్చుట మానిరి అని ఉంది. 36:6 సరే. సంఖ్యాకాండం 14:15 వచ్చిన చదవండి. సంఖ్యాకాండం 14:17. సంఖ్యాకాండము యెహోవా దీర్ఘశాంతుడును. ఇక్కడ ఈ వాక్యం మనకి ఏమని సెలవిస్తుందంటే యెహోవా దీర్ఘశాంతుడు అనే రిఫరెన్స్ మనకు అక్కడ కనబడుతుంది. ఏమండి, దేవుడు దీర్ఘశాంతుడు అనడానికి రెఫరెన్స్లు నహూము గ్రంథం 1:3 కూడా మీరు రాసుకున్న తర్వాత చదవండి. నహూము 1వ అధ్యాయము 3వ వచనం. అదేవిధంగా నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 17వ వచనం కూడా మీరు రాసుకుని ఇంటి దగ్గర చదవండి. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం కూడా మీరు రాసుకుని ఇంటి దగ్గర చదవండి. అదేవిధంగా కీర్తన 103:8వ వచనం కూడా మీరు రాసుకోండి. కీర్తన 103:8వ వచనం. కీర్తన 145:8వ వచనం కూడా మీరు రాసుకోండి. కీర్తన 145:8వ వచనం. కీర్తన 86:15వ వచనం. కీర్తన 86:15వ వచనం. ఈ వచనాలన్నీ కూడా ప్రేమ దేవుని వల్ల మీరు చదివితే పరలోకమందున్న దేవుడు, ఆయనలో ఉన్నటువంటి లక్షణం ఏంటో మనకు అర్థమైపోతాయి. ఆయన దీర్ఘశాంతుడు అనడానికి ఈ రిఫరెన్స్లన్నీ కూడా మనకు ఆధారం. ఏమంటే ఇప్పుడు దేవుడు దీర్ఘశాంతుడు అని మనకు అర్థమైపోయింది కదా. దేవుడు నెమ్మది గలవాడని, దేవుడు సహనం కలవాడని, దేవుడు ఓర్పు కలవాడని ఏమండి మనకు అర్థమైపోయింది. ఇప్పుడు మరి యేసుక్రీస్తు ప్రభువారు దీర్ఘశాంతం కలవాడు కాదా? పరలోకమందున్నటువంటి దేవుడు యెహోవా దేవుడు దీర్ఘశాంతుడని మనం చూసాం కదా. మరి యేసుక్రీస్తు ప్రభువారు దీర్ఘశాంతం కలవాడు కాదా? ఆయన కూడా దీర్ఘశాంతం కలవాడే. తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 16వ వచనం మీరు చదవండి.
తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 16వ వచనంలో యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును అంటాడు అక్కడ పౌలు గారు. చాలు, యేసుక్రీస్తు అంట తన పూర్ణమైన దీర్ఘశాంతమును అంటాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రియమైన దేవుని వల్లరా పూర్ణమైన దీర్ఘశాంతం గలవాడు. తిమోతికి రాసిన మొదటి పత్రికలో 1వ అధ్యాయంలో 16వ వచనంలో ఉందా మాట? ఉందా లేదా? చదవండి, ఒకసారి చదవండి. అది చాలు. యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతమును ఆ ప్రధాన పాపినైన పౌలనే నా ఎడలు చూపించాడు కాబట్టే ఈరోజు నేనున్నా అంటున్నాడు. చాలు, పౌలు గారు తన గురించి చెప్పుకుంటున్నాడు. తను ఎలాంటి వాడో, పాపులలోకి వెళ్ళా నేను ప్రధాన పాపిని, అయితే ఆ దీర్ఘశాంతుడైనటువంటి ప్రభు నా మీద దీర్ఘశాంతం చూపించాడు కాబట్టి ఈరోజు నేను ఇలా ఉన్నానని ఆయన మాట్లాడుకుంటున్నాడు అక్కడ. ఏదేమైనా యేసుక్రీస్తు ప్రభువారు ప్రియులరా దీర్ఘశాంతము కలిగిన వాడు. పరలోకమందున్న తండ్రి కూడా దీర్ఘశాంతం కలిగిన వాడు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 15వ వచనం కూడా ఒకసారి మనం చూద్దాం. పేతురు గారు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 15వ వాక్యంలో ఈ విధంగా రాయబడింది, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి అంటున్నాడు ఇక్కడ. ఏమండి, మన ప్రభు యొక్క దీర్ఘశాంతము అది రక్షణార్థమైనది అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి ఉన్నటువంటి దీర్ఘశాంతము ఏంటంటే అది ఒక మనిషిని రక్షించడానికి రక్షణార్థముగా ఆయన దీర్ఘశాంతం కలిగి ఉన్నాడు ప్రియమైన దేవుని వల్ల. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు దీర్ఘశాంతము చూపించకపోతే మనకు రక్షణ వచ్చేది కాదు. యేసు ప్రభు మన ఎడల దీర్ఘశాంతం చూపించాడు కాబట్టి ఈరోజు నీవు నేను మనం అందరము ఆయన నమ్ముకొని ఆయన రక్తంలో మన పాపాలు కడిగి వేసుకొని మనం అందరం ఈరోజు రక్షణ అనేది పొందుకోగలిగాం. అర్థమవుతుంది కదా? కాబట్టి యేసుక్రీస్తు ప్రభు యొక్క దీర్ఘశాంతము రక్షణార్థమైనదని ఎంచుకోండి అంటున్నాడు. 1, దేవుడు దీర్ఘశాంతుడని మనం చూసాం. 2, యేసుక్రీస్తు ప్రభువారు కూడా దీర్ఘశాంతుడని మనం చూసాం. ఇక 3, ప్రియమైన దేవుని వల్లరా దేవుని సేవకులు అనబడిన వారు కూడా దీర్ఘశాంతం కలిగి ఉన్నారు బైబిల్ గ్రంథంలో. ఏమండి, దేవుని సేవకులు అనబడినటువంటి అపోస్తులలో కూడా ఈ దీర్ఘశాంతం అనేది మనం చూస్తాం. ఒకసారి కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చదివి సహాయం చేయండి అమ్మా, త్వరగా. అపోస్తుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన తన 2వ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనం. దేవుని సేవకులైన అపోస్తులలో కూడా ఈ దీర్ఘశాంతం అనే ఈ లక్షణం అనేది మనం చూస్తున్నాం. చూడండి, ఉపవాసములలోను మిగుల ఓర్పు గలవారమై చాలు. ఇక్కడ అపోస్తలులు ప్రియులారా ఏమని చెప్పుకుంటున్నారయ్యా అంటే, ఇలాంటి భయంకరమైనటువంటి శ్రమలలో కూడా, ఇలాంటి భయంకరమైనటువంటి సిచ్యువేషన్లో కూడా వీళ్ళు ఎలా ఉన్నారయ్యా అంటే మిగుల ఓర్పు కలిగి ఉన్నారంట. ఓర్పు అంటే దీర్ఘశాంతం. మిగుల ఓర్పు కలిగి ఉన్నారని ఇక్కడ మనం చూస్తుంటే ప్రియులారా మనలో కూడా ఉండాలి ఈ దీర్ఘశాంతం. ఎవరిలో ఉందనేది దీర్ఘశాంతం గురించి మనలో మనం ఆలోచించుకోవాలి ప్రియమైన దేవుని వల్లరా. ఏమండి, అసలు దీర్ఘశాంతం అనేటటువంటి ఈ లక్షణం మనలో ఉంటే అసలు మనలో గొడవలే ఉండవు తెలుసా? నిజం ఏరే గారు. ఈ దీర్ఘశాంతం అనే ఈ ఆత్మఫలము, ఈ దీర్ఘశాంతం అనే ఈ దైవ లక్షణం మనలో ఎవరిలో ఉంటుందో అస్సలు మన కుటుంబాల్లో గొడవలే ఉండవు, భార్యాభర్తల మధ్య గొడవలే ఉండవు, అన్నదమ్ముల మధ్య గొడవలే ఉండవు, అక్క చెల్లెముల మధ్య గొడవలే ఉండవు, బంధువుల మధ్య గొడవలే ఉండవు, సంఘములో ఉన్న విశ్వాసుల మధ్య గొడవలే ఉండవు, సేవకుల మధ్య గొడవలే అస్సలకే ఉండవు. ఏముంటే ఈ దీర్ఘశాంతమనే, ఈ నెమ్మది, ఈ సహనము, ఈ ఓర్పని, ఈ దీర్ఘశాంతమనే ఈ లక్షణం, ఇవన్నీ కూడా పర్యాయ పదాలే ఈ దీర్ఘశాంతానికి. ఈ లక్షణం మనలో ఉంటే అసలు మనలో గొడవలు ఎందుకుంటాయి చెప్పండి? ఎందుకుంటాయమ్మా? భార్యాభర్తల మధ్యలో ఈ దీర్ఘశాంతం అనేది ఉంటే ఎందుకుంటాయి గొడవలు? అక్క చెల్లెముల మధ్య ఈ దీర్ఘశాంతం అనే లక్షణం ఉంటే ఎందుకుంటాయి గొడవలు చెప్పండి? సంఘాల మధ్య గొడవలు ఎందుకుంటాయి చెప్పండి? ఈ దీర్ఘశాంతం అనే ఈ దేవుని లక్షణము, ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించట్లేదు కాబట్టి
మనలో ఈ గొడవలు, ఈ అల్లరులు, ఈ తృణీకారాలు, ఈ వెలివేతలు, ఈ చిన్న చూపులు, ఇవన్నీ కూడా కారణం ఏంటంటే దీర్ఘశాంతం అనే ఈ లక్షణం, ఓర్పు అనే ఈ లక్షణం, సహనం అనే ఈ లక్షణం మనలో లేకపోవడం బట్టే ఈరోజు మనలో మనకే గొడవలు, కుటుంబాల మధ్య గొడవలు, వ్యక్తుల మధ్య గొడవలు, విశ్వాసుల మధ్య గొడవలు, సంఘాల మధ్య గొడవలు. వీటన్నిటికీ మూల కారణం ఒక్కటే, దీర్ఘశాంతం లేకపోవటం బట్టే, నెమ్మది లేకపోవడం బట్టే, సహనం లేకపోబట్టే, ఓర్పు అనేది లేకపోబట్టే. ఓర్పు గురించి మీకు ఒక మాట చెప్పే ఇంతకుముందు, ఓర్పు గొప్ప ద్రోహ కార్యములు జరగకుండా ఆపుతుందంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓర్పు వలన రాజ్యములను జయించారని బైబిల్లో చదువుకుంటాం. ఓర్పు అంటే దీర్ఘశాంతం వల్లనే. ఈ దీర్ఘశాంతం అనే ఫలం ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, క్రైస్తవులారా, పరిశుద్ధులారా, ఈ లక్షణం మన అందరం కలిగి ఉండాలి. నా ప్రసంగాలు మీరు వింటున్నారు కదా, మనమందరం 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 అంటే ఏంటి? నన్ను కూడా కలుపుకొని మనమందరం కలిగి ఉండాలి లక్షణం. దేవుడు కలిగి ఉన్నాడు ఈ దీర్ఘశాంతం, యేసుక్రీస్తు ప్రభు వారు కలిగి ఉన్నాడు దీర్ఘశాంతం, ఆది అపోస్తులు కలిగి ఉన్నారు ఈ దీర్ఘశాంతాన్ని. కాబట్టి మనలో కూడా ఈ దీర్ఘశాంతం ఉందా లేదని పరిశీలన చేసుకుందాం. ఎవరో రాలేదని చెప్పేసి వాళ్ళ మీద మీరు దృష్టి పెట్టబాకండి. వచ్చిన నేను పరిపూర్ణంగా వాక్యం విన్నానా, దేవుడు నాతో మాట్లాడా, నా లోపాన్ని దేవుడు చూపించాడా, నేను సరి చేసుకున్నానా లేదా కదమ్మా. ఎప్పుడు బతుకుంటామో మనకు తెలియదు, ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెడతామో మనకు తెలియదు, ఎప్పుడు మనల్ని దేవుడు పిలుస్తాడో మనకి తెలియదు, ఏ రోజున ఏమి ఎక్కడ ఎవరికి ఏం సంభవిస్తుందో కూడా మనకి తెలియదు. కాబట్టి దీపం ఉండగానే, సమయం ఉండగానే, ప్రాణం ఉండగానే ఈ లక్షణాన్ని మనం అలవర్చుకుందాం. ఈ దీర్ఘశాంతం అనే ఈ లక్షణాన్ని మనం అందరం కలిగి ఉన్నప్పుడు పరలోకమందున్న తండ్రి మనల్ని బట్టి సంతోషపడతాడంట. ప్రియులారా, ఆయన సంతోషపడే ఈ లక్షణం మనం అందరం కలిగిందాం. మనలో కూడా ఈ దీర్ఘశాంతం ఉండాలని బైబిలు 100% చెప్పింది. దేవుడు కలిగి ఉన్నటువంటి ఈ దీర్ఘశాంతం అనే ఈ ఆత్మఫలము, దేవుడు కలిగి ఉన్నటువంటి ఈ లక్షణము ఆయన నమ్ముకున్న పిల్లలమైన మనం అందరం కలిగి ఉండాలని బైబిలు 100% చెప్పింది. చదవండి, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 29వ వాక్యం. మనలో కూడా దీర్ఘశాంతం ఉండాలని బైబిల్ చెప్పింది. చూడండి ప్రియులారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయము 29వ వాక్యం. దీర్ఘశాంతము గలవాడు మహా అవివేకి. అంతేనా? అక్కడ ఉంది దీర్ఘశాంతము గలవాడు మహా అవివేకి అని లేదు అక్కడ. దీర్ఘశాంతం గలవాడు మహా వివేకి అంటే అర్థం ఏంటో, తెలివి గలవాడు, జ్ఞానము గలవాడు అని అర్థం. ప్రియమైన దేవుని వల్ల ఎవరిలోనైతే ఈ దీర్ఘశాంతము, ఎవరిలోనైతే ఈ నెమ్మది, ఎవరిలోనైతే ఈ సహనం, ఎవరిలోనైతే ఈ ఓర్పు ఉంటుందో ప్రియులారా, దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అంటే అర్థం ఏంటంటే వాడు చాలా తెలివి కలిగిన వాడు అని అర్థం, వాడు చాలా జ్ఞానము కలిగిన వ్యక్తి అని అర్థం. ప్రియమైన దేవుని బిడ్డలారా, అంటే ఈ దీర్ఘశాంతం అనేది మనలో ఉండడం వల్ల మనం ఎవరమే? అజ్ఞానులమా విజ్ఞానులమా? జ్ఞానులమని బైబిల్ సెలవిస్తుంది. ఏమండి? అదే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యంలో కూడా మనం చదివితే, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 18వ వాక్యం చదివితే, దీర్ఘశాంతుడు వివాదము అణిచివేయను అన్నాడు. అబ్బా, ఈ మాట చాలా కీలకమైంది. ఈరోజు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి ఈ మాట. ఏమంటే చూడండి, దీర్ఘశాంతుడు వివాదము అణచివేస్తాడంట. దీర్ఘశాంతము కలిగిన వ్యక్తి, స్త్రీలు కానీ పురుషులు కానీ, దీర్ఘశాంతము కలిగిన వారు అంటే నెమ్మది కలిగిన వారు, సహనం కలిగిన వారు, ఓర్పు కలిగినటువంటి వ్యక్తులు ఏం చేస్తారయ్యా అంటే, ప్రేమ దేవుని వల్లరా, దీర్ఘశాంతుడు వివాదం అంటే అర్థం ఏంటమ్మా? వివాదం అంటే అర్థం ఏంటి? గొడవలు ఏం చేస్తాడంట? అణిచివేస్తాడంట. వివాదమును అణిచివేస్తాడు. దీర్ఘశాంతము గలవాడు మహావివేకి అన్నాడు. అంతేకాదు, దీర్ఘశాంతము గలవాడు ప్రియులరా వివాదాలను ఏం చేస్తాడయ్యా అంటే అణిచివేస్తాడే తప్పితే వివాదాలను అలా 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 పెంచడం. ఏమండి? వివాదాలను వ్యక్తుల మధ్య, రెండు కుటుంబాల మధ్య గొడవలు పెట్టరు. ఈరోజు ప్రియులారా గొడవలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. ప్రేమ దేవుని వల్ల వ్యక్తుల మధ్య వ్యక్తులకి గొడవలు, కుటుంబాల మధ్య కుటుంబాలకి గొడవలు పెట్టేవాళ్ళు ఎక్కువైపోయారు. మనం చెప్పేది ఒకటి,
వారు తీసుకెళ్ళి చెప్పేది ఒకటి, కుటుంబాలను ఈరోజు దూరం చేసేస్తున్నారు తెలుసా మీకు? చాలా బాధతో చెప్తున్నారు ఈ మాటలు. అంటే ఒక మాట చెప్తే ఆ ఒక మాటకి 100 మాటలు కలుపుకొని కుటుంబాలు ఈరోజు విచ్ఛిన్నమైపోవడానికి, భార్యాభర్తల మధ్య వేరియేషన్ రావడానికి కారకులైపోతున్నారు తెలుసా? దేవుడు మరి వారికి ఎప్పుడు మార్పు దయచేస్తాడు కానీ నేను ప్రార్థన చేస్తున్నాను. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దీర్ఘశాంతము కలిగిన వాడు మహావివేకి. అంతేకాదు, దీర్ఘశాంతము కలిగిన వాడు కుటుంబాల మధ్య గొడవలు పెట్టడు, అన్నదమ్ముల మధ్య గొడవలు పెట్టరు, అక్క చెల్లెముల మధ్య గొడవలు పెట్టరు, ఒకరిని ఒకరు కాకుండా చేయరు. దీర్ఘశాంతము గలవాడు ఏం చేస్తారంటే, ఒకవేళ గొడవ జరిగినా కూడా, అయ్యా తప్పు, అలా మాట్లాడకూడదు, అలా చేయకూడదు, అమ్మాది తప్పు, మీ ఇద్దరు కలిసి ఉండాలి, విడిపోకూడదు, ఇది మంచిది కాదు అని ఏం చేస్తాడు? దీర్ఘశాంతం గలవాడు వివాదమును అణిచివేస్తాడు. దీర్ఘశాంతము లేనివాడు ఏం చేస్తాడంటే కుటుంబాల్లో గొడవలు పెంచుతూ ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రజలారా, దేవుని పక్షము నిలబడి మాటలు చెప్తున్నాను. వివాదము, దీర్ఘశాంతము కలిగిన వాడు ఏం చేస్తాడంట? వివాదమును అలా 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 పెంచుకుంటూ పోతాడంట గొడవలు. ఇక వాళ్ళ బ్రతుకేంటంటే జీవితకాలం గొడవలు పెట్టడమే. అందుకే వాళ్ళ బ్రతుకులు ఎప్పుడు కూడా వెనకబడే ఉంటాయి. ఇలాంటి బ్రతుకులు, అలాంటి వారికి ఇంకా కళ్ళు తెరవబడవు, ఇంకా మనోనేత్రాలు వెలిగించబడవు. దీర్ఘశాంతుడు వివాదమును అణిచివేస్తాడు. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయము 1, 2, 3 వచనాలు త్వరగా చదవండి, ముగించుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము వివాదం వచ్చినప్పుడు ఇద్దరు వ్యక్తుల మధ్య అణచడమే నేర్చుకోవాలి. 4వ అధ్యాయం 1, 2, 3 వచనాలు త్వరగా చదవండి. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరిని ఒకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఏ శాంతముతో కూడిన, దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి పౌలు గారు ఖైదీలో ఉండి ఎఫెసీ పత్రిక రాస్తూ చెప్తున్నాడు. చూడండి, నా ప్రియమైన సహోదరులారా, నా ప్రియమైన సహోదరిమణులారా, నా ప్రియమైన దేవుని సంగమా, పరిశుద్ధులారా, మీరందరూ పిలువబడిన పిలుపుకు తగినట్లుగా జీవించండి. మీరు ఎందుకు పిలువబడ్డారు తెలుసా? మీరు ఎందుకు పిలువబడ్డారు? పాపములో నుండి పరిశుద్ధతలోనికి, చీకటిలో నుండి వెలుగులోనికి మీరు ఎందుకు పిలువబడ్డారు? మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా బ్రతకండి. మీరు ఎందుకు పిలువబడ్డారు? దీర్ఘశాంతము కలిగి ఉండడానికి పిలువబడ్డారు. ఆ పిలుపుకు తగినటువంటి జీవితాలు మీరు జీవించండి అంటున్నాడు ఇక్కడ పౌలు గారు ఎఫెసీలో ఉన్న సంఘానికి పత్రిక రాస్తూ. సంఘం అంటే మనకు కూడా ఇది వచ్చింది, మనం కూడా సంఘమే. అంటే మనల్ని కూడా దేవుడు ఎందుకు పిలుచుకున్నాడయ్యా అంటే మనం అందరం దీర్ఘశాంతము కలిగి ఉంటామని పిలుచుకున్నాడు. ఆ దీర్ఘశాంతం అనేటటువంటి ఈ దైవ లక్షణం, ఈ ఆత్మఫలం మన అందరం ఫలించాలి. అమ్మ, ఫలిస్తున్నారా? దీర్ఘశాంతం అనే ఈ ఫలాన్ని మనం ఫలించగలుగుతున్నామా? ఫలించేది దేవునికి మనం ఇవ్వగలుగుతున్నామా అనేది ఎవరొక వారంగా, నాకు నేనుగా, మీకు మీరుగా ఫలం చేసుకోండి. మనం పిలువబడింది దేనికంట? దీర్ఘశాంతముతో బ్రతకడానికి పిలువబడ్డామంట. దయచేసి ఓర్పు కలిగి, సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి మనం అందరం బ్రతుకుదాం ప్రియులారా. ఓకేనా? బ్రతుకుదామా? ఓర్పు కలిగి, సహనం కలిగి, దీర్ఘశాంతం కలిగి, నెమ్మది కలిగి మనం అందరం బ్రతుకుదామా? బ్రతుకుదాం వాళ్ళు చేయి చూపిండి ఒకసారి. దేవుడు కోరుకున్నట్లుగా బ్రతుకుదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు, నాతో మాట్లాడుతున్నాడు, మీతో మాట్లాడుతున్నాడు. ఈ లైవ్ ద్వారా వినేటటువంటి వారితో కూడా దేవుడు మాట్లాడుతున్నాడు. మనం అందరం గడిచిపోయింది ఏదో గడిచిపోయింది, మన జీవితంలో సమయం ఏదో అయిపోయింది, ఇంతకాలం మనం నెమ్మదితో, సహనంతో, ఓర్పుతో, దీర్ఘశాంతముతో లేవేమో. ఈరోజు దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. కాబట్టి ఈరోజు మనల్ని సరిచేసుకోమని దేవుడు మనకి పిలుపునిస్తున్నాడు. కానీ ఆ పిలుపుకు తగ్గ జీవితం మనం జీవిద్దాం. ఈ రోజు నుంచి మనం అందరం దీర్ఘశాంతం అనే ఈ ఫలాన్ని మనం ఫలించుదుముగాక. కాబట్టి నా ప్రియులారా, కొలస్సీ పత్రిక 3:12 కూడా ఈ విధంగా రాయబడింది. ఒకసారి చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక పౌలు గారు 3వ అధ్యాయం 12వ వాక్యం చదవండి. కాగా
దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లుగా మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అంటున్నాడు. చూడండి ప్రియులారా, దేన్ని ధరించుకోవాలంటే మనం ఎంత మంచి మాట నిజంగా. మీరు దేవునికి ప్రియమైనటువంటి పిల్లలుగా మీరు ఉండాలంటే, దేవుడు మెచ్చుకొనదగిన యోగ్యులుగా మీరు ఉండాలంటే, దేవునికి మీరు ఇష్టలుగా మీరు ఉండాలంటే, దేవుని దృష్టిలో మీరు నీతిమంతులుగా ఉండాలంటే, ఇదిగో ఇక్కడున్న ఈ లక్షణాలు యాజ్ ఇట్ ఈజ్గా గలతీ 5:22లో ఉన్న లక్షణాలు కొన్ని ఇక్కడ కనబడుతున్నాయి మనకి. ఒకసారి మళ్ళా చదవండి అమ్మా. మీరు జాలిగల మనస్సును, దయాళుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకోండి అంటున్నాడు. దీర్ఘశాంతాన్ని మనం అందరం కూడా ధరించుకోవాలంట ప్రియులారా. ఈ లక్షణం కలిగి ఉండాలి మనం. ఏమండి, మన పేరు చెప్పగానే ఎవరైనా సరే, మన పేరు చెప్పగానే, నా పేరు కానీ మీ పేరు కానీ, ఏమండి మన పేరు చెప్పగానే వీడికి కొంచెం నోరు ఎక్కువండి అనకూడదు, వీడికి కొంచెం నోరు ఎక్కువండి అనకూడదు. మాట మాట్లాడకముందే త్రాస్పాములకు బుస్సును లెగుస్తాడండి అనకూడదు మన గురించి. సంగతి చెప్పకముందే ఏం చెప్తున్నామో వినకుండా కూడా ఆవేశపడిపోతాడండి. భార్య మీద ఆవేశం, బిడ్డల మీద ఆవేశం, ఇరుగు పొరుగు వారి మీద ఆవేశం, దేవుని సేవకుల మీద ఆవేశం, సమాజంలో ఉన్న వ్యక్తుల మధ్య ఆవేశం. ఓరక బుస్సులాగా తాస్పాములు ఎగుతాడండి. ఓరక అనకూడదు మన గురించి. ఏమన్నా మన గురించి చెప్పగానే, ఏందమ్మా నేను చెప్పేది అర్థం కావట్లేదా ఏంది? మన గురించి, మన పేరు గురించి చెప్పగానే అబ్బా ఎంత నెమ్మదస్తుడండి. నేను ఆ పేరు కోసం ఎంతకాలం నా జీవితాన్ని పాడు చేసుకున్నా. ఈరోజు దేవుని దగ్గర బలంగా నిర్ణయం తీసుకున్నా, బలంగా దేవుని సన్నిధిలో ఒక నిర్ణయం తీసుకున్నా. ప్రభువా, నా గత జీవితం అయిపోయింది ప్రభువా, ఇక నుంచి అయినా సరే నేను ఎలా ఉండాలి? నా పేరు ఎవరు చెప్పినా సరే చాలా నెమ్మదస్తుడు అని చెప్పుకోవాలి ప్రభువా. నా పేరు ఎవరు చెప్పగానే అతనికి ఏం అనుకోవాలి ప్రభువా. నేను చచ్చిపోయిన తర్వాత నా శవం చుట్టూ అందరూ కూడుకొని అబ్బా ఎంతో నెమ్మది, ఎంతో సహనం, ఎంత ఓర్పు గలవాడు అని చెప్పుకునే విధంగా నా చావు కూడా ఉండాలి ప్రభు అని ప్రార్థన చేసుకున్నా ఈ ఉదయం లేవగానే. నేను అదే అడిగాను, ప్రత్యక్షంగా చెప్తున్నాను. నేను దేవుడిని అదే అడిగాను, ప్రభా నాకు కూడా ఆవేశం ఉంది ప్రభా. ఎవరైనా ఒక మాట అంటే అది నేను భరించలేనటువంటి పరిస్థితిలో ఉన్నాను ఆయన. ఆ మాటను నేను తుడిచివేసుకోలేనటువంటి స్థితిలో ఉన్నాను ప్రభా. ఎన్ని మాటలు అన్నా సరే ఆ భరించగలిగే ఆ సహనము, ఆ ఓర్పు, ఆ నెమ్మది నాకు ఇవ్వు ప్రభా. ఇట్నే ఒకరోజు వాక్యం చెప్తున్నా 2 months బ్యాక్. ఒక వ్యక్తి సంఘంలో కూర్చొని ఒక వ్యక్తి వైపు చూసి నేను వాక్యం చెబుతుంటే అంది. ఎలా అంది? సందర్భం వచ్చింది కాబట్టి చెబుతున్నా, మీకు ఏమనుకోవాకుండా. ఎలా అంది? ముట్టే అంది. మనసులో నేనేమనుకున్నాను తెలుసా? తిప్పినట్టే ఉండాలి ప్రభు అనుకోవాలి నేను. ఏమన్నా తెలుసా? ఆ బిడ్డని క్షమించు ప్రభు అన్న. దేవుని స్తోత్రం గట్టిగా తెలిద్దా? దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టి చెప్పండి, దేవుని స్తోత్రం కలుగును గాక. నేను ఏ ద్రోహం చేయలే, మేలే చేసే. కానీ పేరు చెప్పి నేను వాళ్ళని తక్కువ చేయను. కానీ సరి చేసుకోవడానికి దేవుడు గొప్ప అవకాశం ఇచ్చాడు మనకి. రేపు మంది కాదు, రేపు నీది కాదని తెలుసుకో, బుడగవురా నీవు బ్రతకవురా. రేపు నీది కాదు, రేపేమి సంభవించిద్దో ఎవరికి తెలియదు. ఈరోజు ఉన్నప్పుడే తిప్పడం మానేసేయాలి. తిప్పినట్టుగానే దేవుడు అంతే ఉంచాడు అనుకో. నువ్వు ఉందా ఆరాధనలో, దేవుడు సన్నిధి నివసించు, దేవుని ఆత్మ నివసించు సంఘంలో ఉండి అలాంటి మూతి తిప్పేమంటే ఆ మూతి తిప్పినట్లుగానే దేవుడు అంతే ఉంచితే అప్పుడు దేవుని శక్తి ఏంటో నీకు అర్థమైపోయేది. ఎందుకమ్మా? ఎందుకు చెప్పండి? ఏం తీసుకుపోతాం మనం అందరం? ఏ కట్టుకుపోతాం? బ్రతికేది కొద్ది కాలం. ఎందుకు ఇవన్నీ? మనసులో ఒకలాగా బయటకు ఒకలాగా అవసరమా? నేను ఎప్పుడు ఇలానే ఉంటా, యథార్థంగా మాట్లాడతా, యథార్థంగానే చచ్చిపోతాను నేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంతే. నాకు బయటకు ఒక జీవితం, లోపల ఒక జీవితం ఉండదు. యథార్థంగా మాట్లాడతా. కొన్నిసార్లు నేను ఎవరికి నచ్చను. మీకు నచ్చేది ఏముంది? నేను ఎవరికి నచ్చాలయ్యా? దేవునికి నచ్చాలి. అర్థమవుతుంది కదా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దీర్ఘశాంతం అనే ఈ లక్షణం
మనలో ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇది లేకపోతే మన కుటుంబాల్లో సమస్యలు, ఇది లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు, ఇది లేకపోతే సంఘములో ఉన్న విశ్వాసుల మధ్య గొడవలు, ఇది లేకపోవటను బట్టే ఈరోజు భయంకరమైన అల్లరుల వల్ల భార్యాభర్తలు విడిపోయి, కుటుంబాలు విడిపోయి, కేసులు పెట్టుకొని కోట్లముడి తిరుగుతున్నారు. తెలుసా? కారణం ఏంటంటే ఇదిగో దీర్ఘశాంతం అనే ఈ ఆత్మఫలాన్ని ఫలించకుండా మాట అనకముందే బుస్సులాగా పావుల్లాగా లేసేసి ఓరక భర్తని చూడకుండా, భార్యని చూడకుండా, పిల్లలని చూడకుండా, పెద్దని చూడకుండా, చిన్నని చూడకుండా ఓ మీద పడిపోయి అనరాని మాటలు అనేసి కుటుంబాలు విచ్ఛిన్నం చేసుకుంటున్నారు చాలామంది. ఏమండి, ఈ దీర్ఘశాంతం అనే ఈ ఫలాన్ని మనం ఫలించినప్పుడు మన కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, మన కుటుంబాల్లో శాంతి ఉంటుంది, మన కుటుంబాల్లో ఆశీర్వాదం ఉంటుంది, మన కుటుంబాలు హెచ్చించబడితే దేవుని చేత, మన కుటుంబాల్లో నెమ్మది ఉంటుంది, మన కుటుంబాల్లో ప్రేమ ఉండిద్ది. లేదనుకోండి, దీర్ఘశాంతం లేదనుకోండి, మన కుటుంబాల్లో నెమ్మది అనేది, సంతోషం అనేది ఎవరికి ఉండదు. దయచేసి చెప్తున్నాను, నా చేతులు జోడించి చెప్తున్నాను అందరికీ, మనం అందరం ఈ దీర్ఘశాంతం అనే లక్షణాన్ని కలిగి ఉందాం. ఒకవేళ ఇప్పుడు దాకా లేదేమో, ఈ రోజు నుంచైనా ఆ లక్షణం నేను కలిగి ఉంటాను ప్రభువా. ఒక మాట అన్నా కూడా నేను పట్టించుకోను, దాన్ని వదిలేస్తాను, అది నీకే అప్పచెబుతాను ప్రభువా అని ఎవరికి వారంగా మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. ఏమన్నాడు ఇక్కడ? దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఏమండి, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం మీకు, వినండి. ముగింపులో ఒక తల్లిదండ్రులు ఒక అబ్బాయికి బండి కావాలంటే బండి కొనిచ్చారు. ఏం కొనిచ్చారమ్మా? బండి కావాలంటే బండి కొనిచ్చారు. ఒకానొక సమయంలో వాడు వచ్చేసి వాళ్ళ అమ్మని, అమ్మ 500 రూపాయలు నాకు అర్జెంట్ కావాలి, ఇస్తావా ఇవా అన్నాడు. ఇప్పుడు బండి కొనిచ్చినటువంటి తల్లిదండ్రులు బిడ్డకి 500 అడిగినప్పుడు ఇవ్వలేరంటారా? మీరు చెప్పండి, చెప్పండి అమ్మా, ఇవ్వలేరా? బండి అంత విలువైనటువంటి మోటార్ బైక్ కొనిచ్చినటువంటి తల్లిదండ్రులు బిడ్డ 500 అడిగితే ఇవ్వలేడా? ఇస్తాడు. కానీ అమ్మ ఇంట్లోకి వెళ్ళి తీసుకొచ్చి ఇవ్వడం కొద్దిగా లేట్ అయిందని వాడు వెళ్ళిపోయి రైలు పట్టాల మీద నుంచొని అంతే చచ్చిపోయాడు. తెలుసా మీకు? అంతే చచ్చిపోయాడు. ఇప్పుడు ఈ బిడ్డలో ఏమీ లేదు, ఏమీ లేదు, ఈ బిడ్డలో ఏమీ లేదు. అరే, మీ అమ్మ నీకు, మీ నాన్న నీకు కొంచెం తాగి కూలో నాలో చేసుకుని రూపాయి కూడబెట్టి లేదా అప్పు ఫైనాన్స్లోని తెచ్చి నువ్వు బండి కావాలంటే నీ సంతోషం కోసం, నీ ఆనందం కోసం నీకు బండి కొనిచ్చారు కదా, విలువ గల బండి. మరి మీ అమ్మ అంత విలువ కొనిచ్చినటువంటి బండి నువ్వు 500 అడిగితే నీకు ఇయ్యలేదా? ఇచ్చిన దాకా కూడా ఆగలేకపోయావా? చూడండి ప్రియులారా, వెంటనే వెళ్ళిపోయాడు, ప్రాణాన్ని తీసేసుకున్నాడు 500 కోసం. అంటే ఈ బిడ్డ ఏం చేశాడు? ఇక్కడ యవన ప్రాయంలో ఉన్న ఈ బిడ్డ నెమ్మది లేకుండా, సహనం లేకుండా, ఓర్పు లేకుండా, ఈ దీర్ఘశాంతం అనే ఫలము లేకుండా, మా అమ్మ నాకు ఇక డబ్బులు లేదు, ఇక నేను బ్రతకడం వేస్ట్ అనుకున్నాడు, వెళ్ళిపోయాడు, రైలు కింద పడి ప్రాణం తీసేసుకున్నాడు. ఇది మంచిదేనా? పోయిన ప్రాణం వస్తుందా ప్రియులారా? ఒకటే జీవితం మనకి, రెండవ జీవితం మనకు లేదు. ఆ ఒక్క జీవితాన్ని చాలా జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. ఆ ఒక్క జీవితాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఆ ఒక్క చిన్న జీవితంలో మనం సంతోషంగా ఉండాలి. చూడండి, బిడ్డ అనవసరంగా ప్రాణం తీసుకున్నాడు. ఒక 500 రూపాయలు వాళ్ళ అమ్మ ఇవ్వడం లేట్ అయిందని. కనుక నిజంగా మనకు దేవుడు పిల్లలు ఇచ్చాడు, యవ్వన ప్రాయంలో ఉన్నారు, వాళ్ళ విషయంలో కూడా చాలా భయంతో మనం బ్రతకాలి. ఎందుకంటే సొసైటీ అంతా పాడైపోయింది. పిల్లలు మనం చెప్పింది వినట్లేదు, వాళ్ళు చెప్పిందే మనం వినాల్సినటువంటి పొజిషను. బిడ్డ బండి కావాలన్నాడని ఒక తండ్రి, సత్తెనపల్లిలో ఒక తండ్రి ఆటో తోలుకుంటా బిడ్డ బండి కావాలన్నాడని, అది ఎంత బండో చెప్పానుగా మీకు, 2,80,000 రూపాయలు, ఇంచుమించుగా 3 లక్షలు విలువ చేసే ఆ బండి కావాలని కోరుకున్నప్పుడు వాళ్ళ నాన్న 50,000 రూపాయలు ఫైనాన్స్లో తీసుకొచ్చి వాడికి బండి కొనిచ్చాడు. వాళ్ళ అమ్మ చెప్పిందంట, నాయనా చెల్లికి చూస్తే బాగలేదురా, హాస్పిటల్లో వైద్యం చేయిస్తున్నావు, వైద్యం చేయించడానికి డబ్బులు కూడా లేవు, ఇప్పుడు ఎందుకు నీకు ఇంత విలువైనటువంటి బైక్ అవసరమా? నాన్న చూస్తే ఆటో తోలుతున్నాడు, ఏమొస్తాయి, నేను చూస్తే 4 ఇళ్లలో పనులు చేసుకుంటున్నాను, ఎందుకురా అంటే, నాకు కొనిపిస్తారా చేస్తారా అన్నాడు. సత్తెనపల్లిలో జరిగిన సంగతి. ఏ ఊరయ్యా? బండి కొనిస్తారా చచ్చిపోతాను అన్నాడు, అంతే. వాళ్ళ నాన్న ఫైనాన్స్లో తెచ్చి 50,000 కొనిచ్చాడు. 3 రోజులు తిరగకుండానే వెంటనే అర్ధరాత్రి 12 గంటలకి డివైడర్ గుద్దుకొని స్పాట్లోనే చచ్చిపోయాడు.
ఆవేశం ఎక్కువైపోతుంది పిల్లలకి. ఒక మాట అనాలన్నా భయం పడుతుంది. ఏమంటే ఎక్కడ ఏం చేసుకుంటారని భయంగా ఉంది. కాబట్టి మన పిల్లలకి మనమే రోల్ మోడల్గా ఉండాలి. మన పిల్లల్ని మనం దేవుని సన్నిధికి నడిపించాలి, దేవుని వాక్యం వినిపించాలి, కూర్చుని వారికి మృదువుగా చెప్పాలి. నేను కూడా ఇప్పుడు దాకా హార్డ్గా చెప్పాను, కొట్టాను, తిట్టాను, వద్దు మారరు. ప్రేమగా దగ్గరకు తీసుకొని చెబుదాం అనిపించింది. ప్రేమగా దగ్గరికి తీసుకొని చంకలో పెట్టుకొని భుజం మీద చేసి అలా కాదు నాయన, ఇలా కాదురా, ఇలా ఉండండి అని చెబుదాం అనిపిస్తుంది. తెలుసా మీకు? దేవుడు మనకు పిల్లల్ని ఇచ్చింది చంపుకోవడానికి కాదు. కాబట్టి ప్రియులారా, ఈ దీర్ఘశాంతం అనే ఈ దైవ లక్షణాన్ని మనం అందరం కలిగి ఉండాలి. సామెతలు 25:15 ఒక మాట రాయబడింది. 25:15 దీర్ఘశాంతము చేత న్యాయాధిపతిని కూడా ఒప్పించవచ్చు అని ఉంది. ఈ దీర్ఘశాంతము చేత అంటే ఎవరిని ఒప్పించవచ్చంట? న్యాయాధిపతిని కూడా ఒప్పించవచ్చు. కుటుంబంలో భర్త భార్యకి గొడవలు వచ్చేసినాయండి. గొడవలు వచ్చేసినప్పుడు భర్త ఒక మాట అన్నప్పుడు భార్యకి ఏమి లేదు, ఇక మీద పడిపోయింది అనుకోండి. మా అమ్మ, మా నాన్న, మా అక్కలు, నేను, నా చదువు, నా పదవి, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా శాలరీ అందనుకో, ఇంకేముంది అక్కడ? ఏమనాలి అప్పుడు? భర్త ఎన్నన్నా కూడా దీర్ఘశాంతం కలిగి, ఓర్పు కలిగి, సహనం కలిగి, నెమ్మది కలిగి ఉన్నప్పుడు వాడే వచ్చి కూర్చుంటాడు నీ కాదాల దగ్గర. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని స్తోత్రం కలుగును గాక. కూర్చోపోతే అడగండి, కూర్చుంటాడు అంతే. చూపించాలి. ఏం చూపించాలి ముందు మనం? దీర్ఘశాంతం చూపించాలి, సహనం చూపించాలి, ఓర్పు చూపించాలి. అందుకని బైబిల్ గ్రంథంలో మీ సహనము సకల జనులకు తెలియనీయుడి అంటాడు. మన సహనాన్ని ఎవరు చూపించాలి? సకల జనులకు తెలియనియాలి. సామెతల గ్రంథం 16:32 పరాక్రమశాలి కంటే దీర్ఘశాంతము గలవాడు శ్రేష్ఠుడని రాయబడింది. ఒక బలవంతుడు కంటే ప్రియులారా దీర్ఘశాంతం గలవాడు శ్రేష్ఠుడంట. 16:32 అదే 19:11 సామెతల గ్రంథం 19:11 ఒకరు సుబుద్ధి వానికి దీర్ఘశాంతమునిస్తుందని బైబిల్ గ్రంథంలో రాయబడింది. తెస్సలోనికలు రాసిన మొదటి పత్రిక 5:14 వాక్యం కూడా మీరు రాసుకోండి. తెస్సలోనికి రాసిన పత్రిక మొదటి పత్రిక 5:14 కూడా అందరి ఎడల దీర్ఘశాంతము కలిగి ఉండుడి అంటాడు. ఏమంటే భార్య భర్త ఎడల, భర్త భార్య ఎడల, పిల్లల తల్లిదండ్రులు పిల్లల ఎడల, విశ్వాసి ఎడల, సంఘము దేవుని సేవకుల ఎడల, పెద్దల ఎడల, అందరి ఎడల మీరు దీర్ఘశాంతం గలవారై ఉండండి అంటాడు. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5:14. కాబట్టి దీర్ఘశాంతం కలిగి ఉండడం వలన కలిగే లాభాలు చాలా ఉన్నాయి. ఏమండి? దీర్ఘశాంతం కలిగి ఉండడం వల్ల ప్రియులారా కలిగే లాభాలు, ఆశీర్వాదాలు, మేలులు, దీవెనలు మనకి, మన కుటుంబాలకి ఎన్నో ఉన్నాయి. ఇంకోటి, దీర్ఘశాంతం కలిగి ఉండడం వలన మనం అందరం పరలోకానికి వెళ్తాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా గట్టిగా? దేవునికి స్తోత్రం కలుగును గాక. దీర్ఘశాంతము మనం అందరం కలిగి ఉండడం వలన మనం అందరము దేవుడున్న పరలోకానికి వెళ్ళిపోతాం. కాబట్టి పరలోకము నీకు కావాలంటే, నీ పిల్లలకు కావాలంటే, నీ భర్తకు కావాలంటే, నీ కుటుంబానికి పరలోకం కావాలంటే ఈ భూమి మీద ఉండగానే ఎలా ఉండాలి? దీర్ఘశాంతం అనే ఆత్మఫలాన్ని ఫలించాలి. ఈ దేవుని లక్షణాన్ని మనం అందరం కలిగి జీవించాలి. ఫిలిప్పీ పత్రిక 4:5 రాసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి. 4:5 మీ సహనమును సకల జనులకు తెలియనీయుడి. ప్రభువు ఏం చేయుచున్నాడు? యేసుక్రీస్తు ప్రభువు రాబోతున్నాడు. కాబట్టి ఆయన వచ్చే లోపల మనం అందరం ఎలా ఉండాలంట? మన సహనాన్ని అనేకులకు తెలియపరచాలి. అబ్బా, సాల్మాన్ ఎంత సహనం కలిగిన వాడు, కీర్తన ఎంత సహనం కలిగింది అమ్మాయి, ఫలానా వ్యక్తి పేరు చెప్పగానే ఎంత సహనం కలిగిన వాళ్ళు, ఎంత నెమ్మదస్తులు, ఎంత దీర్ఘశాంతం కలిగిన వాళ్ళు అని అనుకుంటున్నప్పుడు యేసు ప్రభు రెండవ రాకడలో రాగానే ఏమండి మనం అందరం కూడా దేవుడున్న పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఏమండి? పరలోకం కావాలి అని అంటే ఈ భూమి మీద ఉండగానే మనం అందరం ఏ లక్షణం కలిగి ఉండాలి? దీర్ఘశాంతం అనే ఈ దైవ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. ఈ ఆత్మఫలాన్ని మనం ఫలించేవారిగా ఉండాలి. అయిన దానికి, కాని దానికి, చిన్నదానికి, లేని దానికి, ఉన్నదానికి చిరుబుర్లు ఆడుకుంటూ, విసుక్కుంటూ ఇంటిలో అసలు అదొక వాతావరణం, మంచి వాతావరణం కాదు అది. మారాలి. మనం మారాలి. ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వచ్చినా మనం మార్పు లేకపోతే ఉపయోగం లేదు. ప్రార్థన చేసుకుందాం. తలలు వంచండి, కళ్ళు మూసుకోండి. దేవుడి మాటలన్నీ కూడా మన ఆత్మ వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ప్రార్థన చేద్దాం. దయచేసి నా ప్రియమైన సహోదరులారా, ప్రియమైన సహోదరి మనులారా, ఈ వాక్యం అర్థమైందని అనిపిస్తే, ఈ వాక్యం నీ హృదయానికి తాకినట్లుగా అనిపిస్తే, ఈ వాక్యం ద్వారా దేవుడు డైరెక్ట్గా నీతోనే మాట్లాడాలని అనిపిస్తే దయచేసి నిజమే ప్రభువా, ఈ దీర్ఘశాంతం అనే ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను ప్రభువా, నాలో నెమ్మది లేదు నాయన,
నాలో సహనం లేదు ప్రభువా, నాలో ఓర్పు లేదు నాయన. కాబట్టి నా కుటుంబంలో అశాంతి, నా కుటుంబంలో అనైక్యత, నా కుటుంబంలో సమాధానం లేదు, నా కుటుంబంలో నెమ్మది లేదు, నా కుటుంబంలో ప్రేమ లేదు నాయన. దయచేసి నాకు దీర్ఘశాంతం అనే ఆ ఫలాన్ని ఫలించటకు నాయన నీ సహాయం నాకు కావాలి, నీ ఆత్మ నడిపింపు నాకు కావాలి. దయచేసి ప్రభువా ఈ దీర్ఘశాంతం అనే ఫలాన్ని నేను ఫలించినట్లుగా సహాయం చేయి ప్రభువా. మారు మనసు పొందానని చెప్పుకుంటున్నాను కానీ ఆ మారు మనసు అనే ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను నాయన. ఆత్మ ఫలాన్ని నేను ఫలించలేకపోతున్నాను ప్రభువా. దయచేసి ఈ ఫలాన్ని నేను ఫలించడానికి నువ్వు సహాయం చేయి ప్రభువా. నీ ఆత్మ సహాయం నాకు ఇవ్వు నాయన, నీ ఆత్మ ప్రేరేపణ నాకు ఇవ్వు ప్రభువా. ఇక నుంచి నేను దీర్ఘశాంతం అనే ఈ దైవ లక్షణాన్ని కలిగి ఉంటానయ్యా. దయచేసి నాకు ఈ దీర్ఘశాంతాన్ని ఈ లక్షణాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని దయచేసి నోరు తెరిస్తే దేవుడు ఖచ్చితంగా ఈరోజు దేవుడు నీకు ఇస్తాడు. నువ్వు అడగకపోతే దేవుడు నీకివ్వడు, అడగమన్నాడు, అడిగితే ఇస్తానన్నాడు. కాబట్టి అడుగుదాం. తండ్రి నాకు ఈ దీర్ఘశాంతం అనే ఫలాన్ని దయచేయి ప్రభువా, దీర్ఘశాంతం అనే ఫలాన్ని నాకు దయచేయి ప్రభువా అని ప్రార్థన చేసుకోండి. దయచేసి ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకోవాలి. ఈ వాక్యము నీ గురించే అని నువ్వు అనుకుంటే దేవుడు నిన్ను ప్రేమించి నీకు తెలియజేస్తున్నాడు. ఏమండి, ఆత్మ ఫలాలు ఫలించే వారంగా ఉన్నామా? ప్రేమ అనే ఫలాన్ని ఫలించగలుగుతున్నామా? సంతోషం అనే ఫలాన్ని ఫలించగలుగుతున్నామా? సమాధానం అనే ఫలాన్ని ఫలించగలుగుతున్నామా? దీర్ఘశాంతం అనే ఈ ఫలాలు మనం ఫలించగలుగుతున్నామా లేదా అనేది మనల్ని పరిశీలన చేసుకుందాం. ఏమండి, ఎన్ని సంవత్సరాలు వచ్చామనేది కాదు, ఎంత వాక్యం తెలుసు అనేది కాదు, ఎన్ని సంవత్సరాలు క్రైస్తవ జీవితంలో సీనియారిటీ ఉందనేది కాదు, కానీ దేవుని వాక్యము మన జీవితంలో నెరవేరాలి. ఈ ఆత్మ ఫలాన్ని మనం ఫలించాలి. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ప్రియులుగా మా ఆత్మీయ బిడ్డలుగా నాయన నా తండ్రి నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఆత్మ ఫలాలు ఫలించాలని నువ్వు కోరుకుంటున్నావు ప్రభా. అందులో ప్రేమ అనే ఫలాన్ని మేము ఫలించాలని, సంతోషం అనే ఫలాన్ని మేము ఫలించాలని, సమాధానం అనే ఫలాన్ని మేము ఫలించాలని, దీర్ఘశాంతం అనే ఫలాన్ని మేము ఫలించాలని మీరు మాకు తెలియజేస్తున్న ప్రతి మాటను బట్టి కూడా మీకు స్తోత్రాలు. నిజమే నాయన, ప్రేమ అనే ఫలాన్ని మేము ఫలించలేని వారుగా ఉన్నాం, సంతోషం అనే ఫలాన్ని ఫలించలేని వారుగా ఉన్నాం, సమాధానం అనే ఫలము మేము ఫలించలేని స్థితిలో ఉన్నాం. ఈరోజు మీరు మాట్లాడినటువంటి మాటగా ఇదిగో ఈ దీర్ఘశాంతం అనే ఈ ఫలము కూడా మేము ఫలించినటువంటి వారుగా ఉన్నాం ప్రభువా. దయచేసి మీరు మమ్మల్ని క్షమించండి అయ్యా. నెమ్మది లేని జీవితాలు, సహనము లేని జీవితాలు, ఓర్పు లేని జీవితాలు మేము జీవిస్తూ మా కుటుంబాలు మేము పాడు చేసుకుంటున్నటువంటి వారంగా ఉన్నాం ప్రభువా. నా తండ్రి, దయచేసి మమ్మల్ని క్షమించి మన్నించి అయ్యా మరొక అవకాశం మాకు దయచేయండి ప్రభువా, సరి చేసుకోవడానికి. ఈ దీర్ఘశాంతం అనే ఈ లక్షణాన్ని మేమందరం కలిగి జీవించే కృప, అటు ధన్యత మా అందరికీ మీరు అనుగ్రహించమని మా ప్రభు, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన యేసుక్రీస్తు నామములోని ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకొని ప్రార్థించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. పరిశుద్ధుల అక్కర్ల కొలదైన కానుకలు మనం సమర్పించుకుందాం ఉన్నాం. ఎవరైనా ఒక పాట పాడండి. పాట పాడుతూ ఉండగా అందరూ లేచి కానుకలు సమర్పించుకుందాం. మరొక పునరుద్ధానం ఆదివారం